Hi friends, andarki welcome back to my YouTube channel. This is అండ్ నేను మొన్న రీసెంట్గా అమెజాన్లో ఒకటి ఆర్డర్ పెట్టాను. సో అది నా హెల్మెట్ కోసం అని చెప్పేసి ఆర్డర్ చేశాను. అండ్ అది ఏంటంటే మోటో వ్లాగింగ్కి ఎక్కువ యూజ్ చేస్తారు ఈ ఎక్విప్మెంట్. సో ఈ ఎక్విప్మెంట్ నేమ్ వచ్చేసి చిక్ మౌంట్ అంటారు. సో హెల్మెట్ ఉంటుంది కదా, సో ఈ రీజియన్లో కెమెరా కనుక ఒకవేళ మీరు యూజ్ చేయాలనుకుంటే కెమెరా మీరు ఫిక్స్ చేయడానికి ఒక ఎక్విప్మెంట్ ఉంటుంది, దాన్ని చిక్ మౌంట్ అంటారు. ఎక్కువ మోటో వ్లాగర్స్కి బాగా హెల్ప్ అవుతుంది. ఇంట్లో వ్లాగ్స్ చేసే వాళ్ళకి ఇది అవసరం లేదు. అండ్ అది నేను మొన్న బిగ్ బిలియన్ డే అప్పుడు ఆర్డర్ చేసినాను అనమాట. మొన్న 2 days బ్యాక్ వచ్చింది. కాకపోతే నేను కొంచెం బిజీ ఉండడం వల్ల అన్బాక్సింగ్ అలాంటివి ఏం చేయలేదు. సో ప్యాకేజ్ అయితే ఇదే. అండ్ ఇది మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. అండ్ నాకు కొంచెం ఇది డిస్కౌంట్లోనే దొరికింది, కొంచెం తక్కువ ప్రైస్కి. అండ్ క్వాలిటీ కానీ అది ఎలా ఉందో చూద్దాము. నేను ఇది ఫస్ట్ టైం ఆర్డర్ చేయడము. ఇప్పుడు దాకా ఎప్పుడు చిక్ మౌంట్స్ కానీ అవి నేను ఆన్లైన్లో చూడటమే తప్ప ఎప్పుడు బుక్ అయితే చేయలేదు. నాకు కొంచెం వెహికల్కి కొంచెం ఐ షూట్ కావాలనేసి బుక్ చేసుకున్నా. సో ఇది మనం అన్బాక్సింగ్ చేసి మన క్వాలిటీ అవి ఎలా వచ్చిందని చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అన్బాక్సింగ్. సో మనం దీన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. అండ్ ఇందులో మనకి ఒక బాక్స్ వచ్చింది. అండ్ ఇది ఒక అదే బిల్ అంటారు కదా, సో బిల్ వచ్చింది. సో బిల్ మనకు అవసరం లేదు. సో మనకు ఒక చిన్న బాక్స్ వచ్చింది. సో దీని మీద చూడొచ్చు యాత్రాలయం ఉంది, స్కూల్ ఆఫ్ గ్యాడ్జెట్స్. సో నాకు ఏ ఊరు నుంచి వచ్చింది ఐడియా లేదు. 2 days బ్యాక్ నాకు ఈ పార్సిల్ వచ్చింది. అండ్ ఇది చిక్ మౌంట్ అంటారు. చిక్ మౌంట్ అంటే ఏంటో చాలామందికి యాక్చువల్ ఐడియా ఉండదు, మోటో వ్లాగింగ్ చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో ఇది ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం మనం. సో ఇందులో యాత్రలే వాళ్ళది ఒక స్టిక్కర్ వచ్చింది. సో మీరు ఎక్కడైనా స్టిక్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇది పక్కన పెట్టేద్దాం. అండ్ జస్ట్ ఒక అట్టముక్క లాంటివి వచ్చింది. సో చిక్ మౌంట్ అంటే ఇది, దీన్ని చిక్ మౌంట్ అంటారు. సో హెల్మెట్స్ మీద వాటి మీద కెమెరాని హోల్డ్ అవ్వడానికి సో ఇది యూజ్ చేస్తారనమాట. అండ్ ఇది ఓపెన్ చేద్దాం మనకి. సో కెమెరా ఫిక్స్ చేయడానికి ఒక స్క్రూ ఇచ్చి, సో మైక్ వచ్చేసి ఇది, సో మీకు కనిపిస్తుంది. అండ్ దీన్ని చిక్ మౌంట్ అంటారు. సో ఇది మీకు తీసి చూపిస్తాను. సో ఇది కరెక్ట్ హెల్మెట్ షేప్ వస్తుంది. మీకు చిక్ దగ్గర పెట్టుకోవడానికి కెమెరా మీకు ఇది బాగా హెల్ప్ అవుతుంది. అంటే దాని వెనుక ఇవి ఉన్నాయి హోల్డింగ్స్ లాంటివి. సో మీరు కెమెరా ఒకవైపు ఫిక్సింగ్ అవుతాయి, అండ్ ఇంకొక వైపు ఇది మీకు బయటకి డిస్ప్లే లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు స్క్రూ లాంటిది ఇచ్చినారు కదా, సో ఇది మీకు అడ్జస్ట్మెంట్ లాంటిది. కెమెరా మీకు ఎంత ముందుకు కావాలంటే దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవాలి. డైరెక్ట్ పెట్టేయచ్చు అంటే దీనికి మీరు ఈ స్క్రూ ఉంటుంది, ఇట్లా రిమూవ్ చేసుకుని డైరెక్ట్ మీరు కెమెరా పెట్టేసుకుని ఇది ఇట్లా మీరు డైరెక్ట్ ఫిక్స్ చేసేసుకోవడమే. అండ్ ఫస్ట్ ఇది మీరు హెల్మెట్కి ఫస్ట్ చిక్ మౌంట్ని ఫిక్స్ చేసుకుని తర్వాత ఇది దీనికి GoPro ఫిక్స్ చేయాలి. అండ్ దీనికి GoPro ఎలా ఫిక్స్ చేయాలో కూడా నేను చూపిస్తాను. అండ్ తర్వాత ప్రస్తుతానికైతే నా దగ్గర హెల్మెట్ లేదు. అండ్ హెల్మెట్ వచ్చినప్పుడు ఇది మీకు ఎలా హెల్మెట్ వేయాలని ఒక డెమో నేను చేసి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. ప్రస్తుతానికి దీనికి GoPro ఎలా పెడతారండి నేను చూపిస్తాను. సో ఇది ఎవరికైనా హెల్ప్ అవుతే కనుక చూసి ఒకసారి చూసుకోండి వీడియో ఒకసారి. అండ్ దీనికి GoPro ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి చిక్ మౌంట్. అండ్ దీనికి నా దగ్గర GoPro ఉంది. అండ్ GoPro కనెక్ట్ చేసి చూపిస్తాను ఎలా మీకు డిస్ప్లేగా కనిపిస్తుంది అనేసి. అండ్ నా దగ్గర స్క్రూ ఉంది. అండ్ మనకి ప్యాకేజ్లోనే ఇది ఒక స్క్రూ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కదా, సో స్క్రూ పెడితే ఎలా కనిపిస్తుంది. అండ్ స్క్రూ పెట్టకుండా
డైరెక్ట్గా కనెక్ట్ చేస్తే ఎలా కనిపిస్తుంది అనేది మీకు చూపిస్తాను. సో ముందు డైరెక్ట్గా పెట్టి చూపిస్తాను చూడండి. సో మనం కెమెరా రోడ్డు వైపు ఉన్న సైడ్ పెడతాం కదా, సో హెల్మెట్కి ఇలా ఉంటుంది, కెమెరా దీని మీద ఇలా పెడతాము. సో ఇందులో కరెక్ట్గా సెట్ అయ్యేలాగా మీకు కనిపిస్తుంది కదా, సో ఇట్లా సెట్ అయిన పెట్టుకోండి. అండ్ వాళ్ళు ఇచ్చిన స్క్రూ కూడా పెట్టేసినాము. సో ఇది ఈ చిక్ మౌంట్ అనేది హెల్మెట్కి ఉంటుంది, దీనికి కెమెరా ఫిక్స్డ్గా ఉంటుంది. సో మీకు ఏ యాంగిల్లో మీరు పెట్టాలనుకుంటున్నారు పెట్టేసి ఫిక్స్ చేసుకోవడమే. ఇది సెటప్ అయితే ఫ్రెండ్స్. సో ఇలా కనిపిస్తుంది మీకు. అండ్ మీరు మోటో వ్లాగింగ్ చేయాలనుకుంటే కనుక ఇది సెటప్. సో ఇది హెల్మెట్కి ఫిక్స్ అయిపోతుంది అండ్ కెమెరా కింద మీకు దానికి ఫిక్స్ అయిపోతుంది. అండ్ మీరు ఇంకా ఒకవేళ GoPro అడాప్టర్స్ ఉంటే కనుక అవి పక్కన ఎక్కడైనా స్టిక్ చేసుకోవడం అవన్నీ మీరు చేయాలి. సో ఇక్కడ నుంచి మీరు GoPro అడాప్టర్స్ పెట్టుకుని దాని నుంచి మైక్ కనెక్షన్ పెట్టుకుంటే అండ్ మీకు మామూలుగా షూటింగ్కి కావాల్సిన సెట్టింగ్ అంతా సెటప్ అయిపోయినట్టే. అండ్ ఇది డైరెక్ట్ పెట్టాము. ఇప్పుడు మనం వాళ్ళు ఇచ్చిన క్లిప్ ఇచ్చి పెట్టి చూద్దాము. సో ఒక క్లిప్ ఇచ్చినారు కదా, సో ఆ క్లిప్ ముందు పెట్టేయండి, అటాచ్ చేయండి. కొంతమంది ఇలా పైకి పెట్టి అటాచ్ చేసుకుంటారు, కొంతమంది ఇలా ముందుకి పెట్టి అటాచ్ చేసుకుంటారు. సో నేను వాళ్ళు ఇచ్చిన ఎక్స్టర్నల్ది కూడా పెట్టాను. సో దీనికి ఇది పెడదాము. సో మీ దగ్గర ఒకవేళ ఎక్స్ట్రా స్క్రూ ఉంటే కనుక ఓకే, లేదంటే డైరెక్ట్ దీనికే పెట్టుకోవాలి. నా దగ్గర ఎక్స్ట్రా స్క్రూ ఉంది కాబట్టి నేను దీనికి పెట్టి చూపిస్తాను కెమెరా. సో ఇది దీనికి కెమెరాకి పెట్టండి. సో కరెక్ట్గా దాంట్లో కూర్చోవాలి, కరెక్ట్గా ఉంది కదా. ఇక్కడ మళ్ళీ స్క్రూ మనం టైట్గా పెట్టేసుకోండి. ఇప్పుడు కరెక్ట్గా స్క్రూ ఎక్కడో సెట్ అవ్వలేదు, కరెక్ట్ చూసి ఫిక్స్ చేసుకోండి మీరు, స్క్రూ మళ్ళీ ప్రాబ్లం రావద్దు. అండ్ ఇది ఫ్రెండ్స్, సో ఇలా కనిపిస్తుంది. అండ్ ఉన్నది మళ్ళీ దానికి వాళ్ళు ఇచ్చిన ఎక్స్ట్రా స్క్రూ ఒకటి. సో దానికంతా పెట్టి లేదు ఇట్లా కూడా మీరు కిందకి పెట్టుకుని పొజిషన్ ఇట్లా పెట్టుకుంటే మీకు వెనక్కి కూడా వస్తుంది కెమెరా. సో ఇది కొంచెం ఈ యాంగిల్ కొంచెం బాగుంది. సో కరెక్ట్గా మీరు యాంగిల్ సెట్ అయినాక స్క్రూస్ మళ్ళీ టైట్ చేసుకోండి, లేదంటే ప్రాబ్లం అయితే తర్వాత మీరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర అక్కడ కదిలిపోతుంది. సో ఇట్లా కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చాను అండ్ ఇక్కడ ఒక స్క్రూ ఇచ్చాను. సో మీ కెమెరా కొంచెం ముందుకు వచ్చింది. సో మీకు మూమెంట్స్ కానీ అవి ఇట్లా కొంచెం బాగుంది. అండ్ ఇప్పుడు కరెక్ట్గా షూటింగ్కి కానీ మీకు వెనక యాంగిల్కి ముందు యాంగిల్కి జరుపుకోవడానికి బాగుంది. ఒకవేళ హైట్ కనుక పేకుంటే సో ఈ యాంగిల్లో కరెక్ట్గానే వస్తుంది. ఒకవేళ స్టీరింగ్స్ కానీ కిందకుంటే కనుక కొంచెం కెమెరా మీరు కిందకి టిల్ట్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీకు యాంగిల్లో సెట్ అయిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్. అండ్ చిక్ మౌంట్ అంటే కనుక సో అన్బాక్సింగ్ చూసారు కదా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి చిక్ మౌంట్ అండ్ ఇది వచ్చేసి GoPro. అండ్ మీరు ఇది హెల్మెట్కి ఇలా పెట్టి అండ్ షూట్ చేసుకోవాలి. దీని నుంచి మీకు కావాల్సిన రిజర్వేషన్లో షూట్ అవుతుంది. సో ఇది చిక్ మౌంట్ అంటారు. మెయిన్గా మోటో వ్లాగర్స్కి హెల్ప్ అవుతుంది. సో మామూలు డైలీ వ్లాగ్స్ చేసే వాళ్ళకి కానీ అండ్ వేరే చాలా కేటగిరీస్ ఉన్నాయి కదా. సో వ్లాగింగ్స్లో వాళ్ళకి కానీ ఇవి అవసరం లేదు. మామూలుగా మోటో వ్లాగింగ్ ప్యాషన్ నేను తీసుకుంటా అంటే కనుక మీరు ఈ చిక్ మౌంట్ తీసుకోవచ్చు. హెల్మెట్కి మీరు
గమ్స్ పెట్టి అవన్నీ అతికించుకోకుండా మీకు సింపుల్గా ఉంటుంది చిప్ మౌంట్ పెడితే. ఏ హెల్మెట్ కన్నా పెట్టి వెంటనే తీసేయచ్చు. మీకు ఇక్కడ ఇవి ఉన్నాయి కదా బెల్ట్స్, సో ఇవి మీరు ఎప్పుడైనా పెట్టచ్చు, మళ్ళీ రిమూవ్ చేసేయచ్చు. సో మీకు ఈజీగా ఉంటుంది పెట్టడానికి తీయడానికి. ఒకవేళ మీరు గమ్ పెట్టేసి టేప్స్ అతికిచ్చేసి దానికి హోల్డింగ్స్ లాంటివి పెట్టుకుంటే కనుక చిక్కు దగ్గర, సో మీకు హెల్మెట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మీరు 5-6 వేలు పెట్టి హెల్మెట్ తీసుకుని అదొకటి అతికిచ్చారంటే కనుక ఇంకా మీకు అది పర్మనెంట్గా ఉండిపోతుంది, రాదు. సో ఈ చిక్ మౌంట్ అంటే కనుక మీకు పెట్టచ్చు, తీసేయచ్చు. ఒకవేళ మీ ఈ బెల్ట్స్ పోయినా కానీ మీకు హెల్మెట్కి అయితే ప్రాబ్లం కాదు కదా, పోతే ఇది ఒకటి పోతుంది. సో దీని ప్రైస్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. దీన్ని సో బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ బ్లూ కలర్ స్ట్రాప్ కనిపిస్తుంది కదా, సో మీ హెల్మెట్ని ఇట్లా పట్టుకున్నట్టుగా గ్రిప్లో ఉంటుంది. సో మీకు గోప్రో ఎంత బరువు ఉన్నా కానీ ఏం కాదు, అది ఇట్లా స్టిఫ్గానే ఉంటుంది. కాకపోతే మీరు స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళినప్పుడు కొంచెం ఇది మూమెంట్ కాకుండా చూసుకోండి. స్క్రూస్ ఉన్నాయి కదా, ఇక్కడ ఒక స్క్రూ అండ్ ఇక్కడ ఒక స్క్రూ, మీరు ఈ 2 స్క్రూస్ నేను పెట్టాను. 2 గట్టిగా టైట్ చేసి పెట్టేసుకోండి, మీకు స్క్రూస్లో ఏం ప్రాబ్లం రాదు. లేదు ఈ స్క్రూ తీసేసుకుని డైరెక్ట్ ఒక పింక్ ఒక వాళ్ళు ఇచ్చిన ఇన్బిల్ట్ దానికి పెడతా అంటే పెట్టండి, నో ప్రాబ్లం. మీకు ఎలా యాంగిల్ కావాలో అట్లా సెట్ చేసుకోండి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది కదా మోటో వ్లాగింగ్ స్టైల్. సో మీ స్టైల్లో మీరు సెట్ చేసుకోండి. అండ్ వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. సో నాకు ఇది కొంచెం నా పాత వీడియోస్లో షేకింగ్గా వచ్చింది, కెమెరాని జరుపుతున్నారు ముందు పైకి కిందకి అది ఇది అన్నారు. సో అందుకని చెప్పేసి నేను పర్చేజ్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు మన హెల్మెట్కి ఇది ఫిక్స్ చేసుకుంటే మనకి కదలకుండా ఫుటేజ్, అండ్ గోప్రోలో కూడా స్టెబిలైజేషన్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మనకి ఫుటేజ్ కదలడం కానీ అట్లేం రాదు. సో ఎక్కువ దూరం పోయినప్పుడు కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో అందుకనేసి తీసుకున్నాను ఇది. సో ప్రజెంట్ హెల్మెట్ లేదు నా దగ్గర, ఉన్నప్పుడు దానికి ఫిక్స్ చేసి నేను డెమో చేసి అది కూడా వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. తర్వాత నాకు కొంచెం టైం పడుతుంది. ప్రస్తుతానికి నా దగ్గర గోప్రో ఉంది, చిక్ మౌంట్ ఉంది. సో ఇది ఎలా ఫిక్సింగ్ అనేది మీకు చూపించారు కదా. సో మీకు ఇంకా ముందుకు రావాలి గోప్రో అంటే కనుక మీ దగ్గర గోప్రో కిట్ ఉంటే, సో అందులో మీకు దీని నుంచి ఎక్స్ట్రాగా పెట్టుకునేది ఇంకా వస్తాయి స్క్రూస్. సో అది పెట్టుకుని ఇంకొంచెం ముందుకు తీసుకురావచ్చు. ఇక్కడ ఉంది కదా, సో ఇక్కడికి తీసుకురావచ్చు గోప్రోని. సో అది మీరు ప్లాన్ చేసుకోండి ఎట్లా కావాలనేది. సో అది ఫ్రెండ్స్. అండ్ ఇది నాకు అమెజాన్లో ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ పడింది. అంటే నాకు కొంచెం చీప్ ప్రైస్లో దొరికింది. దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 900 అలా ఉంది. సో నాకు 700కి దొరికింది. అండ్ అది మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మామూలు రోజుల్లో ఈ ప్రైస్ అసలు దొరకదు మీకు, ఎక్కువనే ఉంటుంది, 1000 రూపీస్ కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు కొంచెం తక్కువకి దొరికింది నాకు. అండ్ నేను ఇది వాడి కొన్ని రోజులు తర్వాత హెల్మెట్కి డెమో మీకు చూపించి నేను కొన్ని రోజులు యూస్ చేసి అప్పుడు మీకు అప్లోడ్ చేస్తాను. ఏంటి స్టిఫ్గా ఉందో లేకపోతే ఈ నట్స్ కానీ అవన్నీ ఎలా ఉన్నాయి మీకు చూపిస్తాను. అండ్ ఈరోజు వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్, మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా మోటో వ్లాగర్స్ ఉంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అండ్ అట్లనే మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ అండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. సీ యూ, బాయ్.